అమెరికా, ఇరాన్లు మళ్ళీ ఒకళ్ళపైన ఒకళ్ళు బాంబులు వేసుకున్నారు. స్విట్జర్లాండ్లో సీజ్ఫైర్ ఒప్పందం జరిగి పట్టుమని 10 రోజులు కూడా గడవలేదు. అప్పుడే మళ్ళీ ఒకళ్ళపైన ఒకళ్ళు బాంబులు వేసేసుకున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, యుఎస్ ఇరాన్ ఎక్స్చేంజ్ ఫ్రెష్ స్ట్రైక్స్. ఇంతకీ ఈసారి గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సీజ్ఫైర్ ఒప్పందాన్ని మొదట ఎవరు వైలేట్ చేశారు? ఇరాన్ ఏమంటుందంటే అమెరికా వైలేట్ చేసింది, అందుకే అమెరికా స్థావరాలపైన మేము దాడులు చేశామంటుంది. అమెరికా ఏమంటుంది, ఇరాన్ సీజ్ఫైర్ ఒప్పందాన్ని వైలేట్ చేసింది, అందుకే మేము ఇరాన్ స్థావరాలపైన అటాక్ చేశామంటున్నారు. ఇంతకీ ఇద్దరిలో ఎవరు కరెక్టు? అసలు ఏం జరిగిందో పూసగుచ్చినట్లు ఈ వీడియోలో వివరిస్తాను. ఇదంతా ఏ రోజున స్టార్ట్ అయింది? 25th జూన్. సింగపూర్కి చెందినటువంటి ఒక షిప్, దీని పేరు ఎవర్ లవ్లీ, స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ని దాటుకొని ఇది అలా ప్రయాణిస్తూ ఉంది. సడన్గా దానిపైన ఒక ప్రొజెక్టైల్ పడుతుంది, అంటే ఒక దాడి జరుగుతుంది. దాంతో షిప్లో ఉన్న వాళ్ళందరూ షాక్కి గురయ్యారు. ఎందుకంటే స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ని దాటుకొని ఇప్పుడు కొన్ని వందల షిప్స్ యథేచ్ఛగా ప్రయాణిస్తున్నాయి. ఇరాన్ ఫుల్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ షిప్స్ ఏవైతే ప్రయాణిస్తున్నాయో వీటిని యునైటెడ్ నేషన్స్ స్వయంగా మానిటర్ చేస్తూ ఉంది. దీనికోసం ఒక ప్రోగ్రామ్ని కూడా కండక్ట్ చేసింది. ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ని దాటుకుని ఏవైతే షిప్స్ ప్రయాణిస్తున్నాయో అందులో భారత్కి చెందిన షిప్స్ కూడా ఉన్నాయి, చైనాకి చెందిన షిప్స్ ఉన్నాయి, ఫిలిప్పీన్స్కి చెందిన షిప్స్ ఉన్నాయి. ఇలా అన్ని దేశాలు దొరికిందేరా ఛాన్స్ రా అన్నట్టుగా తమ తమ దేశాలకు ఆయిల్ని తరలించుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ గుండా. ఎందుకంటే అన్ని దేశాల్లో కూడా ఆయిల్ కొరత, సరుకుల కొరత ఉంది కదండి. దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి పోటాపోటీగా షిప్స్లో ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నాయి. అందులో భాగంగా సింగపూర్కి చెందినటువంటి ఈ ఎవర్ లవ్లీ అనే షిప్ స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ గుండా ప్రయాణిస్తూ ఉంది. సడన్గా దాడి జరిగేసరికి మెరిటైమ్ అండ్ పోర్ట్ అథారిటీ ఆఫ్ సింగపూర్, ఎంపీఏ వాళ్ళకి అసలు ఏం అర్థం కాలేదు. ఎందుకు మా పైన దాడి చేశారు? కొడితే కొట్టండి, చెప్పి కొట్టండి. ఇమీడియట్గా ఈ సింగపూర్ షిప్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ జారీ చేశారు. ఈ దాడి ఏదైతే ఉందో అన్ప్రొవోక్డ్, అసలు మేము ఎలాంటి తప్పు చేయలేదు, అన్యాయంగా మా పైన దాడి చేశారు, అన్జస్టిఫైబుల్, బ్రీచ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా. స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ గుండా ఎవడైనా షిప్ని తీసుకుని వెళ్ళొచ్చు, అలాగే మేము మా షిప్ని తరలించుకుంటూ వెళ్తున్నాం. అలాంటి షిప్ పైన ఎలాంటి తప్పు చేయకుండా నువ్వు డైరెక్ట్గా ప్రొజెక్టైల్తో దాడి చేసావు అంటే ఇంటర్నేషనల్ లాని తుంగలో తొక్కావని సింగపూర్ పోర్ట్ అథారిటీ వాళ్ళు, అంటే ఈ ఎంపీఏ వాళ్ళు స్టేట్మెంట్ జారీ చేశారు. దేవుడి దయ వల్ల ఈ షిప్లో ఉన్నటువంటి 21 మెంబర్స్ కూడా సేఫ్గానే ఉన్నారు. దాంతో వరల్డ్ మీడియాకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎందుకు ఇరాన్ ఇలా దాడి చేసింది, ఇరాన్ ఏమని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటుంది ఈ దాడిపైన అని అందరూ వెయిట్ చేశారు. అనుకున్న విధంగా పర్షియన్ గల్ఫ్ స్ట్రేట్ అథారిటీ PGSA నుండి ఒక స్టేట్మెంట్ వచ్చింది. PGSA ఏమంది? ఎనీ ప్యాసేజ్ త్రూ రూట్స్ అవుట్ సైడ్ ద ఫ్రేమ్వర్క్ డిజైన్డ్ బై PGSA విల్ నాట్ బి కవర్డ్ బై సేఫ్ ప్యాసేజ్. స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ గుండా అన్ని షిప్లు యథేచ్ఛగా వెళ్ళొచ్చు అని మేము ఒప్పందంలో సైన్ చేశాం, అందులో ఎలాంటి డౌటు లేదు. కానీ అదే ఒప్పందంలో ఒక నియమంలో క్లియర్గా చెప్పాం ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఏ రూట్ గుండా వెళ్ళాలి, ఈ బాధ్యతలన్నీ మేం చూసుకుంటాం, అంటే ఇరాన్ చూసుకుంటుంది అని అందులో క్లియర్గా రాసి ఉంది. అందులో చెప్పినట్టుగా ఈ మార్గం గుండా వెళ్ళాలి అని మేము ఒక రూట్ డిక్లేర్ చేశాం. ఆ రూట్ గుండానే షిప్స్ అన్నీ కూడా వెళ్తున్నాయి. నువ్వేమన్నా తురుమువా, నువ్వేమన్నా తోపువా, నువ్వు వేరే రూట్లో ఎలా వెళ్ళావు? మేం చెప్పిన రూట్ కాకుండా నువ్వు వేరే రూట్కి వెళ్ళినావంటే మేమంటే నీకు భయం ఉందా? అసలు ఇరాన్ అంటే మల్లాటప్ప దేశం అనుకుంటున్నావా? అది చెప్పడానికే మీ పైన అటాక్ చేశామని ఇరాన్ తెలిపింది. ది కాన్సిక్వెన్సెస్ అరైజింగ్ ఫ్రమ్ ప్యాసేజ్ త్రూ అన్ఆథరైజ్డ్ రూట్స్ షెల్ బి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఓనర్, ఆపరేటర్ అండ్ వెసల్ కమాండర్. మేం చెప్పిన మార్గం గుండా కాకుండా వేరే మార్గం గుండా వెళుతున్నారు అంటే ఆ షిప్ యజమాని ఎవరైతే ఉన్నారో దానికి పూర్తి బాధ్యులు. ఆపరేటర్, ఆ షిప్ని ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో, వెసల్ కమాండర్ ఎవరైతే ఉన్నారో అతడిదే పూర్తి బాధ్యత. అంటే ఏంటి? వేరే మార్గం గుండా వెళ్తున్నారు అంటే మీ ప్రాణాలకు గ్యారంటీ లేదు. మీ ప్రాణాలని ఎవరు రిస్క్లో పెట్టుకున్నారు? మీరే రిస్క్లో పెట్టుకున్నారు, ఎందుకంటే మేము చెప్పింది వినట్లేదు కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని షిప్స్కి చెప్తున్నాం, మేము చెప్పిన రూట్ కాకుండా వేరే రూట్ కనుక చూజ్ చేసుకుంటే ఈ లవ్లీకి ఏదైతే గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుందని ఇరాన్ ఇండైరెక్ట్గా ఒక వార్నింగ్ ఇవ్వడానికి దీన్ని ఒక పావుగా వాడుకుంది. వెంటనే అమెరికన్ పత్రికలు దీనిపైన పలు కథనాలు ప్రచురించాయి. ముఖ్యంగా ఈ ది వాల్ స్ట్రీట్ జర్నల్లో ఏం రాశారో చూడండి. అటాక్ టేక్స్ ప్లేస్ అవర్స్ ఆఫ్టర్ ఇరానియన్ వార్నింగ్ టు షిప్స్. ఆ రూట్ గుండా వెళ్ళకూడదని ఇరాన్ ఫస్ట్ వార్నింగ్ డిక్లేర్ చేసింది. వార్నింగ్ డిక్లేర్ చేసిన కొద్ది గంటల్లోనే షిప్ పైన ఒక అటాక్ చేసింది అని వాల్ స్ట్రీట్ జర్నల్లో రాశారు. ఇప్పుడు ఇరాన్ ఒక వార్నింగ్ ఇచ్చింది, ఆ రూట్ కాకుండా వేరే రూట్లో వెళ్ళొద్దు అని.
ఆ వార్నింగ్ ఇచ్చిన కొద్ది రోజులైన సమయం ఇవ్వాలి కదా. వెంటనే కొన్ని గంటల్లోనే ఏం పోయింది, కొద్దిగా ఆగొచ్చు కదా, ఆపుకోవచ్చు కదా. షిప్ పైన ప్రొజెక్టైల్తో దాడి చేసావు, ఆ ప్లేస్లో ఎవరైనా పర్సన్ ఉంటే చచ్చిపోయేవాడు. అంటే సెయిలర్స్ ప్రాణాలు మీకు లెక్కే లేదు. అమెరికా అదే తప్పు చేసింది. 3 భారతీయ సెయిలర్స్ మరణించారు. దానిపైన ఎలాంటి విచారణ జరగలేదు. అంతర్జాతీయ కోర్టులు లేవు. యునైటెడ్ నేషన్స్ ఉండి కూడా లేనట్టే. ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారు మీరు. ఇరాన్, అమెరికా రెండింటికి చెప్తున్నాను, మీరు రెండు కూడా ఇంటర్నేషనల్ లాస్ని తుంగలో తొక్కుతున్నాయి. దౌర్జన్యానికి దిగుతున్నాయి. వాడు దౌర్జన్యానికి దిగుతున్నాడని వీడు అటాక్ చేస్తున్నాడు, వీడు దౌర్జన్యానికి దిగుతున్నాడని వాడు అటాక్ చేస్తున్నాడు. మీ దౌర్జన్యం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ ధరలు పెరిగాయి, సరుకుల ధరలు పెరిగాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది. దీనంతటికీ ఎవరు బాధ్యులు? ఈ 2 దేశాలే. ఈ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డే అమెరికా కూడా అదే రీతిలో ప్రతిస్పందించింది. యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ దాడి చేసిన వెంటనే అఫీషియల్గా ఇలా స్టేట్మెంట్ ద్వారా తెలిపింది. ఈ దాడి ఏదైతే చేశామో, నిన్న ఇరాన్ ఏదైతే కమర్షియల్ షిప్ పైన అటాక్ చేసిందో దానికి బదులుగా ఈ దాడి చేశాం. ఇంతకీ దాడి ఎక్కడ చేశారు? స్ట్రక్ ఇరానియన్ మిసైల్ అండ్ డ్రోన్ స్టోరేజ్ లొకేషన్స్. ఈ కోస్టల్ ఏరియాకి దగ్గరలో ఉన్నటువంటి ఇరాన్ యొక్క మిసైల్ స్థావరాలు, డ్రోన్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో, ఈ డ్రోన్ స్టోరేజ్ ఫెసిలిటీస్ పైన, మిసైల్ స్టోరేజ్ ఫెసిలిటీస్ పైన అటాక్ చేసింది అమెరికా. ఈ బందర్ అబ్బాస్ ఏరియాకి దగ్గరలో సిరిక్ అనే ఒక నగరం ఉంటుందని గత వీడియోలో చెప్పాను కదా. ఇది సదరన్ ఇరాన్లో ఉంటుంది. బందర్ అబ్బాస్ నుండి ఎగ్జాక్ట్గా 170 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సరిగ్గా ఇరాన్ కాలమానం ప్రకారం 11:30 గంటలకి అమెరికా ఈ సిరిక్ పైన దాడి చేసింది. ఇంకా ఏమంటుంది, ఇరాన్ యొక్క ఈ వైఖరి ఏదైతే ఉందో, ఈ ప్రమాదకరమైనటువంటి వైఖరి, అంటే ఏకంగా షిప్స్ పైన వార్నింగ్ లేదు, ఏం లేదు, డైరెక్ట్గా ప్రొజెక్టైల్స్తో అటాక్ చేయడం, ఈ వైఖరి ఏదైతే ఉందో ఇది ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఈ పర్షియన్ గల్ఫ్లో భయభ్రాంత వాతావరణం నెలకొల్పుతుంది. అసలే తమ యొక్క సరుకుల కొరత, ఆయిల్ కొరత తీర్చుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ కూడా పోటాపోటీగా ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ గుండా ప్రయాణిస్తూ ఉన్నాయి షిప్స్తో. అలాంటి షిప్స్ పైన నువ్వు అటాక్ చేస్తే ఆ ప్రాంతంలో డేంజరస్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది. కొన్ని వందల మంది ప్రాణాలు రిస్క్లో ఉంటాయి. కాబట్టి ఇరాన్ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకోవాలని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఈ వార్నింగ్లో భాగంగా ఇరాన్ స్థావరాలపైన అమెరికా అటాక్స్ చేసింది. మరి అమెరికా ఇరాన్ స్థావరాలపైన అటాక్ చేస్తే ఇరాన్ ఊరుకుంటుందా? ఐఆర్జీసీ వెంటనే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని స్టేట్మెంట్ ఇచ్చింది? నువ్వు మా పైన ఏవైతే అటాకులు చేశావో వీటికి బదులుగా మేము కూడా గల్ఫ్లో ఉన్నటువంటి నీ స్థావరాలపైన అటాక్ చేశాము. ఇది కేవలం శాంపుల్ మాత్రమే, మేము అటాకులు చేయగలుగుతాం అని తెలపడానికి ఈ అటాకులు చేశాం. నువ్వు గనక ఇదే అగ్రెషన్ని కంటిన్యూ చేస్తే దీనికి 100 రెట్లు ఉంటుంది మా ప్రతిస్పందన. ఇఫ్ ద అగ్రెషన్ ఈజ్ రిపీటెడ్, అవర్ రెస్పాన్స్ విల్ బి బ్రాడర్ దెన్ దిస్. దానికి మీరే బాధ్యులు, మేం బాధ్యులు కాదు. ఎందుకంటే ముందు నువ్వు రిచ్చగొడుతున్నావు అని చెప్పి ఇరాన్ అమెరికాకి తెలిపింది. ఇక ట్రంప్ ఊరుకుంటాడా? సందట్లో సడేమియాగా ఒక ట్వీట్ వేశాడు. ఫూలిష్ వయలేషన్. మొత్తం అంతా సర్దుకుంటుంది, సీజ్ ఫైర్ జరుగుతుంది అన్న ఈ సమయంలో ఇరాన్ ఇలా ఒక షిప్ పైన అటాక్ చేయడం ఏదైతే ఉందో ఇది ఒక ఫూలిష్ వయలేషన్. వయలేషన్ అంటే నియమాల్ని తుంగలు దొక్కడం. ఇది ఒక తెలివి తక్కువ పని అని ట్రంప్ అంటున్నాడు. అందరూ కూడా సీజ్-ఫైర్ గొప్పగా జరిగింది, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి మెచ్చుకుంటుంటే, నువ్వేమో ఇప్పుడు మళ్ళీ దాడులు చేసి సీజ్-ఫైర్ ఒప్పందం మొత్తాన్ని కూడా తుంగలో దొక్కుతున్నావు. ఇప్పటివరకు చేసిన కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్నావు. ఇది ఒక ఫూలిష్ వయలేషన్ అని ట్రంప్ అంటున్నాడు. ఇక జేడీ వ్యాన్స్ ఏమంటున్నాడు? ఇరాన్కి ఒకవేళ మాతో ఏదైనా ఇబ్బంది ఉంటే, లేదంటే ఈ సీజ్-ఫైర్ అగ్రిమెంట్తో ఏదైనా ఇబ్బంది ఉంటే, అంటే ఈ సీజ్-ఫైర్ అగ్రిమెంట్లో చెప్పిన విధంగా కాకుండా వేరే విధంగా, అంటే నియమాలను తుంగలో తొక్కితే ఏదైనా జరిగితే మీరు మాకు ఫోన్ చేసి చెప్పొచ్చు, లేదంటే ఒక హింట్ ఇస్తే మేమే మీకు ఫోన్ చేస్తాం, ఫోన్లో క్లియర్గా మాట్లాడుకుంటాం అసలు ఏం జరిగింది ఇబ్బంది అని. అది సాధ్యం కాకపోతే బ్రోకర్లు ఉండనే ఉన్నారు, చోటేమియా బడేమియా. మాట్లాడుకోవడానికి ఇన్ని ఆల్టర్నేటివ్స్ ఉండగా ఎలాంటి వార్నింగ్ కూడా లేకుండా దాడులకు దిగడం ఇది సబబు కాదు అని జేడీ వ్యాన్స్ అంటున్నాడు. ఇఫ్ దే హ్యావ్ డిసగ్రిమెంట్స్ అబౌట్ హౌ ద MOU ఈజ్ బీయింగ్ అప్లైడ్, దే కెన్ పికప్ ద ఫోన్. ఇదే చెప్తున్నాడు జేడీ వ్యాన్స్. బట్ వైలెన్స్ విల్ మెట్ విత్ వైలెన్స్. మీరు ఒకవేళ దాడికి దిగితే మరి మేము కూడా దాడికి దిగాల్సి ఉంటుంది. దాడి చేస్తున్నావు అంటే ప్రతి దాడిని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి మిత్రమా అంటున్నాడు జేడీ వ్యాన్స్. ఇప్పటికైతే నువ్వొకటేసావు నేనొకటేసా, లెవెల్ బరాబర్ అయిపోతుంది అని ఇద్దరు కూడా శాంతంగానే ఉన్నారు. ఈరోజు రాత్రికి క్లియర్ అయిపోతుంది ఇది కూడా వన్ డే వార్గానే ముగిసిపోతుందా, లేదంటే ఇంకా ఎస్కలేషన్ పెరుగుతుందా?
ఒక రోజులో అర్థమైపోతుంది మనకి. యాదృచ్ఛికం ఏంటంటే అమెరికా ఏవైతే దాడులు చేస్తుందో, పెద్ద పెద్ద దాడులు ఇంతవరకు కూడా ఏవైతే చేశాయో అన్నీ కూడా ఫ్రైడే రోజే చేశాయి. ఫ్రైడే రోజే ఎందుకు చేస్తున్నాయి? సాటర్డే సండే మరి స్టాక్ మార్కెట్ క్లోజ్ అవుతుంది అంటే ఫ్రైడే రోజే దాడులు చేయడానికి ఈ స్టాక్ మార్కెట్ గేమ్కి ఏదైనా లింక్ ఉందా? అంటే ఈ యుద్ధాన్ని బేస్ చేసుకొని కొంతమంది బడాబాబులు డబ్బులు మూటగట్టుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో లాభాలు గడించడానికి ప్రపంచ మార్కెట్తో గేమ్స్ ఆడుతున్నారా అనే డౌట్స్ గతంలో కూడా వచ్చాయి, ఇప్పుడు కూడా పదే పదే వస్తున్నాయి. ఎందుకంటే ఫ్రైడే, ప్రతిసారి ఈ ఫ్రైడే రోజే అటాక్ జరుగుతూ ఉన్నాయి. చూడాలి ఈ న్యూ ఎస్కలేషన్ ఎటువైపు వెళ్తుందో. మరోవైపు లెబనాన్లో కూడా రచ్చ అవుతుంది. దీనిపైన మరొక వీడియోలో డీటెయిల్గా వివరిస్తాను. ఇదే వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.